రైట్ గురుగారు. అయితే మరి ఇప్పుడు ఈ మోడర్న్ మేనిఫెస్టేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఒకటే అండి. ఇప్పుడు మనం కాలేజీలకి వెళ్తున్నాం. అవును. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం. బీటెక్ ఫెయిల్ అయ్యారు. ఇన్ని ఇన్ని పేపర్లు మిగిలిపోయాయి. అయినా సరే వాడు బయటకొచ్చి ఒక టీ షాప్ పెట్టాడు. 500 బ్రాంచులు ఇచ్చాడు. కానీ నంబర్ 1 వచ్చేవాడు ఏమొచ్చి యూఎస్ వెళ్తున్నాడు. ఎక్కడో 2, 3 లక్షలు పని చేస్తున్నాడు. వీడేమో ఇక్కడే ఉండి కోట్లు సంపాదిస్తున్నాడు. వాడు బ్యాక్ బెంచరే కదా! అలాగే కరెక్ట్. మనం అవును. చాలామంది మేస్త్రులు ఉంటారు. కానీ వాళ్ళు పెద్ద ఆడేమి చదువుకోడు. కానీ పెద్ద కాంట్రాక్టర్ అయిపోతాడు. కొన్ని కోట్లు సంపాదిస్తాడు. అవును. అలాగే మన ఊర్లలో కూడా చూస్తుంటాం. అసలు వాడికేమి నిశాని ఉంటది, ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నేను మోడర్న్ మేనిఫెస్టేషన్ ఏంటంటే చాలామంది కొంతమంది తాగే అలవాటు ఉంటది. కొంతమంది వేరే వేరే అలవాటు ఉంటది. నువ్వు ప్రజలకు ఇబ్బంది పెట్టకంట, మనుషులకి నీ ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకంట, నీ లైఫ్ స్టైల్ నువ్వు చేస్తూ, దాన్ని కాస్త అడ్జస్టబుల్ చేస్తూ, నువ్వు హ్యాపీగా ఉంటూ నువ్వు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉండట్లేదు. ఓకే. నువ్వు హ్యాపీగా ఉంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే. ఇక ఓకే. నేను బ్యాడ్ హ్యాబిట్లు చేయమని నేను చెప్పట్లేదు. ఏదైనా అడ్జస్టబుల్ చేసుకుంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటూ సొసైటీకి ఇబ్బంది పెట్టకుండా, నీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీనెస్తో ఉంటూ నీ మేనిఫెస్టేషన్ చెయ్యాలి. హుహు. అంటే దీనికి అర్థం ఏంటంటే బీటెక్లో ఉన్న చాలామంది బ్యాక్ బెంచర్స్ ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు? మరి బీటెక్లో వాడు తాగుతాడు, తిరుగుతాడు, వేరే గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ ఉంటారు. కానీ వాడికి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ, నాలెడ్జ్ ఉంటది. వాడికి అనుభవం ఎక్కువ ఉంటది. ఇప్పుడు మోడర్న్ మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు పాలమ్మాలంటే ఇంటింటికి వెళ్ళాలండి. వైన్ అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళాలా? షాప్ తీస్తే వస్తారు. మన అవును. సొసైటీలో 100లో 80% అందరూ కూడా ఎక్కువగా ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు నేను ఎందుకు కానేమో, నేను దీనికి ఇష్టపడుతున్నానేమో, అందుకే మీరు ఎక్కడైనా బార్ షాప్‌కెళ్తే ఎక్కువ మంది ఉంటారు. సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత పబ్‌కి ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కువ మంది గుడిలో ఉంటారా? ఎక్కువ మంది ఇందులో ఉంటారా? సో, బార్‌లోనే. నా ఆ! ఉద్దేశం అలాంటోళ్ళకి నా యొక్క మేనిఫెస్టేషన్ అనేది చేరాలి. ఓకే. సో, వాళ్ళకి చేరితే వాళ్ళు అందులో నుంచి ఇందులో రావడానికి ఎక్కువ చేస్తారనమాట. ఎక్కువ ఇష్టపడతారు. ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ఉంటది. ఓకే. వాళ్ళ లైఫ్ స్టైల్ అది చేస్తూ, ఓకే. చేస్తూ మనం అట్రాక్ట్ చేయొచ్చు. క్రమేణా అది తగ్గిస్తూ ఉంటారనమాట. మానేమంటే ఎప్పుడు ఏది మానడు. ఓకే. మీకు లాజిక్ అర్థమైంది. 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 మరి హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అనేది ఒకటేనండి. ఇప్పుడు డబ్బు సంపాదించడంలో కానివ్వచ్చు, ఏదైనా సక్సెస్ అవ్వడంలో కానివచ్చు, ఏదైనా నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఉదయాన్నే లెగాలి, ఇది లెగాలి అంటారు. అవునా? అవును. నిమిషానికి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళున్నారు. గంటకి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళున్నారు. అలాగే గంటకి ₹100 సంపాదించే వాళ్ళున్నారు. అయితే మేనిఫెస్టేషన్‌లో ఏది సపోర్ట్ ఎక్కువ చేస్తదంటే, నువ్వు హ్యాపీగా ఎప్పుడైతే ఉంటావో, నీ మనసు అనేది ఆ హ్యాపీనెస్‌తో, అంటే బైబిల్‌లో గాని, భగవద్గీతలో గాని, ఖురాన్‌లో గాని ఒకటుంటదండి. ఎక్కువగా నీకు ఏ ఎమోషన్‌తో ఉంటావో నీకు అది బయటకొస్తదనమాట. నువ్వు మనసులో కుళ్ళు పెట్టుకొని, జెలసీ పెట్టుకొని, నాకు అట్రాక్ట్ అవ్వాలి, లేదంటే నేను డల్‌గా ఉండి నిన్ను నువ్వు తక్కువ చేసుకొనుంటే నువ్వు అట్రాక్షన్ చెయ్యలేవు. సో, ఇక్కడ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే డబ్బు నీకు కర్మ అనేది అంటుకుంటది. హ్యాపీ మనీలో కర్మ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోడక్ట్ వల్ల నీకు ₹100 లాభం వస్తుంది. లేదా ₹10 లాభం వస్తుంది. అది 1,00,00,000 మందికి అమ్మామనుకోండి. మన ఇండియన్స్ 150,00,00,000 మంది జనాభా. సో, ప ఒక ప్రొడక్ట్‌ని తక్కువ రేటుకే అమ్మి ఎక్కువ మందికి అమ్మితే అది ప్రజా సేవ కింద అవుతది. దాన్ని హ్యాపీ మనీ అంటారు. ఒక ప్రొడక్ట్‌ని ఒక పామరోడి దగ్గర ఎక్కువ రేటుకి అమ్మి నువ్వు దోచుకున్నావనుకోండి, అది హ్యాపీ మనీ అవ్వదు. సాడ్ మనీ అవుతది. అరే! వీడు నా దగ్గర ఇంత డబ్బు ఆడు బాధపడతాడు. అది నీకు తగులుతదనమాట. ఓకే. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఎందుకు అంత ఏంటంటే ఆయన ఉప్పు అమ్ముతాడు, జాగ్వార్ కారు అమ్ముతాడు. ఓకేనండి. అయితే నేనేం చెప్తానంటే ఎవరికైనా హ్యాపీ మనీ రావాలంటే ఎక్కువ మంది ప్రజలకి 150,00,00,000 మంది ఉన్న జనాభాలో ఎక్కువ మంది ఉన్న ప్రజలకి వాళ్ళ హ్మ్. ప్రాబ్లమ్ తీర్చడానికి నీ రేటు తక్కువ చేసుకొని, ఎక్కువ వాల్యూ క్రియేట్ చేసుకొని, నువ్వు ఆ ప్రోడక్ట్ అమ్మినట్టయితే అది హ్యాపీ మనీగా కన్వర్ట్ అవుతది. ఓకే. వాల్యూమ్‌లో అమ్మంటాను. అవును. సో, నువ్వు ఎప్పుడైనా ఎదిగితే విస్తరంగా ఇలా ఎదుగు. ఇలా ఎదగద్దు. ఇలా ఓకే. ఎదిగితే ఏ రోజు కూలిపోతావు. అవును. రేట్ ఎక్కువుంటే. అదే ఇలా అనుకోండి, ఎక్కువ మందికి చేరే అవకాశం ఎక్కువుంటది. నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎర్నింగ్ విత్ ఇదొద్దు మనకి. సాడ్ ఇయన్నీ వద్దు. దట్ ఈస్ అదేలే. కాల్డ్ హ్యాపీ మనీ అనమాట. సో, మనిషి ఎప్పుడైతే ప్రశాంతమైన స్థితిలో ఉంటాడో, ప్రశాంతంగా ఉంటాడో, ఒక అంటే ఒక 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 నిశ్చలత్వమైన స్థితిలో ఉంటాడో, అప్పుడు నీకు మేనిఫెస్టేషన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలజడి ఇప్పుడు ఒక వాటర్ మీరు ఒక రాయి ఏసారనుకోండి, ప్రశాంతంగా ఉన్నది కూడా రాయేయగానే ఏంటి అలజడి అవును. వస్తది. అవును. నీ మనసు ఒక పువ్వు లాంటిదనమాట. ఓకే. ఇక్కడ మనసుని ఎంత ప్రశాంతంగా నువ్వు కాపాడుకుంటే,
నీకు అంత భయం మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఈ సొసైటీలో. సరే, ఆనందంగా ఉండడానికి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి? సో ఇక్కడ ఆనందం అంటే ఏంటంటే ఒకటేనండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు నీకు ఒక కారు ఉంటేనే నాకు ఆనందం, లేదంటే నాకు ఒక విల్లా ఉంటేనే ఆనందం, లేదంటే నాకు అది ఉంటేనే ఆనందం అంటారు. నిజంగా అవి ఉండాలి, భౌతికంగా మనం అవన్నీ ఉండాలి. కానీ నీ ఆనందంగా అవి ఉంటే, అవి లేకపోతే నేను ఆనందంగా లేను అంటే అవి టెంపరరీ. అవి ఆనందం కాదు, అది సంతోషాలన్నమాట. నెలస్తూ జీతం వస్తే సంతోషం, ఇంకో నెల రాకపోతే అది దుఃఖంగా మారుతుంది. ఆనందం అనేది నువ్వు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఉంటుందన్నమాట. నీ దగ్గర ₹10, నీ దగ్గర ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రావెల్ ఛార్జెస్ లేవు. నువ్వు ఆ టైంలో నడుచుకొని వెళ్ళు, ఆస్వాదిస్తూ వెళ్ళు. ఎప్పుడు నువ్వు కార్లోనే తిరుగుతావు కదా, ఎప్పుడు బైక్ మీద వెళ్తావు కదా, ఈసారి నడిచే అవకాశం వచ్చిందనుకో, ఓకే, ఓకే. సో దాన్ని కూడా ఆనందించు. ఈ రోజు ఒక పూట తిన్నావు, ఇంకో పూట తినలేదు, నీ పేగులకి రెస్ట్ దొరికిందనుకో. అవి ఎప్పుడు ఫుడ్ పెట్టేసి అది బాధపడుతున్నాయి. ఈరోజు భగవంతుడు నాకు ఉపవాసం ఇచ్చాడు అనుకో, ఏమిచ్చాడు? ఉపవాసం ఇచ్చాడు. అది కూడా అది దానికి రెస్ట్ దొరికింది. దానివల్ల నీకు ఆరోగ్యం వస్తుంది. సో నేనేం చెప్తానంటే మేనిఫెస్టేషన్లో ఇప్పుడు చాలామంది నీకు రావట్లేదని దుఃఖంలో ఉంటారు. నేనేం చెప్తానంటే నువ్వు ఒక పని చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు స్పీడ్గా కార్లో వెళ్తున్నావండి, మీకు ఎప్పుడైనా వేరే సెకండ్ థాట్ వస్తుందా? 120 స్పీడ్లో వెళ్ళేటప్పుడు రాదు. అలాగే నువ్వు స్పీడ్ ఏదైనా ఒక పని ఇంటియాజింగ్గా చేసేటప్పుడు దుఃఖం రాదు. నువ్వు ఖాళీగా ఉండేటప్పుడు దుఃఖం అనే ఆలోచన వస్తుంది. అలాగే నువ్వు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు నువ్వు దానికోసం ఎదురు చూడక నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో. కర్మణ్యే వాధికారస్తు మా ఫలేసు కదాచన అంటే ఏంటి? ఇక్కడ నువ్వు పని చేయడంలో నిమగ్నం అయిపో, అంతేగాని నువ్వు అది ప్రాసెస్ని ఆనందించు. నువ్వు ఏదైతే చేస్తున్నావో ప్రాసెస్ అంటే అవుట్కమ్ అది వస్తేనే ఆనందం అని కాదు. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అదే నీకు పెద్ద, మిగతాది బోనస్. ఓకే, బోనస్ అనమాట. ఇప్పుడు దీన్ని ఆనందించావు అనుకోండి, ఇప్పుడు ఎప్పుడైనా ఒక 10 కోట్లు వచ్చినాయి, 10 కోట్లు వచ్చి ఒక 10 రోజులే ఉన్నాయి మీ దగ్గర, అంటే 10 రోజులు ఆనందంగా ఉంటావా? ఆ 10 కోట్ల కోసం నువ్వు చేసే ప్రాసెస్ ఉంటుంది చూడండి, అది అసలైన ఆనందం. ఎందుకంటే 10 కోట్లు వచ్చింది, ఒక గంట ఉండొచ్చు, ఒక రోజు మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దుఃఖంలో ఉన్నట్టు. అంటే దుఃఖరహిత స్థితిలో ఎప్పుడు ఆనందంగా ఉంటే అది వచ్చినా రాకపోయినా నువ్వు ఆనంద స్థితిలో ఉంటావు కాబట్టి, హ్యాపీనెస్లో ఉంటావు కాబట్టి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అంటే నువ్వు చేసే ప్రతి పనిని, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నావు, నాకు వేరే సెకండ్ థాట్ లేదు, దీన్ని ఎఫెక్టివ్ వేలో ప్రజలకి అందించాలనే ఉద్దేశం. అంటే దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, దీనివల్ల నాకు లాభం చేకూరుతుందా, ప్రజలకు లాభం అదంతా నాకు సెకండరీ. సో ముందు మనం చేసే పనిని ఆనందించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక విల్లా కొనుక్కుందామన్నా, ఏ కారు కొనుక్కుందామన్నా, అది చేసే ప్రయత్నాన్ని ఆనందించాలి తప్ప అది వస్తే నేను ఆనందంగా ఉంటానని కాదు. అది సో అది వచ్చినా రాకపోయినా నేను చేసే ప్రయత్నాన్ని ఆనందంగా తీసుకుంటాను నేను. అదే 100x హ్యాపీనెస్ అనమాట. సూపర్. సరే అన్న, ఇంకొకటి నాకు సలహా ఏంటంటే డబ్బు సంపాదించాలి. మా అందరికి ఇదే కోరిక, బాగా డబ్బు సంపాదించాలి. దీనికి ఈ మోడర్న్ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో విత్ ఎగ్జాంపుల్ లేదా స్టెప్ బై స్టెప్ ఏమైనా చెప్పగలరా? ఇక్కడ బేసిక్ అండి, డబ్బు అంటే ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళందరూ ఏమంటారు, డబ్బు సంపాదించడం ఎంత కష్టం అంత ఈజీ కూడా. అంటే నువ్వు నీ మైండ్లో నువ్వు కష్టం అనుకుంటే కష్టంగా నీకు మైండ్ అనేది ఇస్తూ ఉంటుంది. నాకు డబ్బు సంపాదించడం అంటే నేను సంపాదించగలను ఈజీ అని అనుకుంటే ఈజీ వస్తుంది. అయితే మైండ్కి ఒక ఇది ఉందండి, నీకు మైండ్లో నేను సులభంగా, ఆనందంగా, వేగంగా సంపాదించగలనని ఇన్పుట్స్ ఇచ్చావనుకోండి, నీకు అటువంటి దారిలే చూపిస్తుంది, అటువంటి వ్యక్తులు, అటువంటి పరిస్థితులే చూపిస్తుంది. అలాగే నాకు డబ్బు సంపాదించడం కష్టం, నా వల్ల కాదు, నేను అంత వర్తీ క్యాండిడేట్ని కాదు అని అనుకున్నావు అనుకోండి, నీకు అటువంటివే చూపిస్తుంది. ఇక్కడ డబ్బు అంటే పైన రిజర్వ్ బ్యాంక్ అయితే లేదండి. నీకు డబ్బు ఎలా వస్తుందంటే, డబ్బు అంటే యూనివర్స్ నుంచి అటువంటి వ్యక్తులు, అటువంటి ఐడియాస్ నీకు ఇస్తుంది. నేను డబ్బు సంపాదించడానికి ఎలా మోడర్న్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి? బేసిక్గా ఆ మేనిఫెస్టేషన్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అంటే ఇక్కడ నువ్వు ఏదో ఒకటి ప్రపంచానికి ఇవ్వాలి. నువ్వు ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇవ్వాలి. ఈ సర్వీస్ని ఎక్కువ మందికి ఇవ్వాలి. అయితే ఇంకొకటి, నేను అది ఇంతమందికి ఇస్తున్నట్టుగా, ఇంతమందికి లాభం చేకూరుతున్నట్టుగా అని ఎప్పుడైతే నువ్వు విజువలైజేషన్ పదే పదే రిపీటెడ్గా నీ మనసులో, నీ యొక్క పంచేంద్రియాల్లో, నీ యొక్క ఇంద్రియాలు మొత్తం నువ్వు నింపుకుంటావో ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే పంచభూతాలు ఉంటాయి, గాలి, నీరు, ఆకాశం, భూమి, వీటిని ఎక్కువగా నువ్వు ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీకు ఎక్కడికి వెళ్ళినా మీకు అది ఉపయోగపడుతుంటుంది. నాన్నకు ప్రేమతో సినిమా చూసే ఉంటారు మీరు, ఎన్టీఆర్ గారికి పంచభూతాలు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో నువ్వు మేనిఫెస్టేషన్ జరగాలి అంటే పంచభూతాలకి చాలా దగ్గరగా ఉండాలి. అంటే వాటర్ కానివ్వచ్చు, గాలి కానివ్వచ్చు, భూమి కానివ్వచ్చు, ప్రకృతికి నువ్వు ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు.
డిస్టర్బ్ చేయకుండా వాటికి నువ్వు హెల్ప్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు వచ్చే మేనిఫెస్టేషన్ అవుతుంది అనమాట. అంటే నీకు వచ్చే దాంట్లో ఒక 10% నేను ఏదైనా హెల్ప్ సేవా కార్యక్రమాలు చేయవచ్చు, చేస్తాను. మొక్కలు నాటడం కానివ్వచ్చు, లేదంటే గుళ్ళు కానివ్వచ్చు, ఆశ్రమాలకు కానివ్వచ్చు, నేను హెల్ప్ చేస్తాను అని ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నీకు అటువంటి ఐడియాస్ వస్తే అటువంటి వ్యక్తులు నీకు సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏం లేదండి, మీకు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక 100 కోట్లు ఉండే వ్యక్తి, బిఎస్ గారు మీ ఐడియాస్ నాకు నచ్చే ఒక బిజినెస్ ప్లాన్ చెప్పండి, నేను ఒక 100 కోట్లు పెడతానంటే మీకు డబ్బు వచ్చినట్టే కదా, రాయల్టీ మీకు వస్తుంటుంది కదా ఎవ్రీ మంత్. అంతే కదా. సో డబ్బు అంటే మీరు సంపాదించడమే కాదు, డబ్బు ఉన్న వ్యక్తి మీకు పెట్టుబడి పెట్టినా డబ్బు సంపాదించినట్టే. దాన్ని వెంచర్ క్యాపిటలిస్టులు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు కనెక్ట్ అవ్వాలి. షార్క్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది, అందులో ఐడియాస్ చెప్తుంటే ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. సో డబ్బు అలా కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు బయటకి బిజినెస్లు ఉన్నాయండి, వాళ్ళేమి ఇంట్లో నుంచి డబ్బు ఏం పెట్టట్లేదు, వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంది, ఐడియా ఇంత బిజినెస్ ప్లాన్ ఉంది, బిజినెస్ మోడల్ ఉంది, ఇంతమందికి ఇంత గ్రోత్ ఉంటుంది, ఇయర్లో ఇంత ఉంటుంది అని చెప్పగానే డబ్బులు పెడుతున్నారు. తర్వాత 10 బ్రాంచ్లు 50 బ్రాంచ్లు అవుతున్నాయి. సో దానికి నీకు ఆ వ్యక్తిని పరిచయం చేయాలంటే హెల్ప్ చేసేది ఏంటి? యూనివర్స్ మేనిఫెస్టేషన్. అందులో 100x మోడర్న్ మేనిఫెస్టేషన్. నీ దగ్గర రూపాయి లేకపోయినా నీకు అటువంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెడతారు. అది ఎలాగా అని చెప్పేది కొంచెం మా వర్క్షాప్లో మేము చెప్తూ ఉంటాం. ఆ వర్క్షాప్లో పర్సనల్ అపాయింట్మెంట్లో కూడా చెప్తుంటాం. నీకు ఒకవేళ అప్పులు ఉన్నాయి, నీ అప్పులు కూడా నీకు వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసే విధంగా, నీకు అవకాశాలు వచ్చే విధంగా దానికి నిన్ను ఎలా రెడీ చేసుకోవాలి 100xలో అని చెప్పే విధంగా. సార్ నాకు ఇవన్నీ తెలుసు కదా, నేను ఒక 20 years నుంచి వ్యాపారం చేస్తున్నాను అని కొంతమంది అనుకుంటారు, నాకు ఈ మాత్రం తెలీదా అని. సో ఎవరు ఎందులో ఎక్స్పర్ట్ అంటే అందులో ఎక్స్పర్ట్ అండి. నేనేం చెప్తానంటే నువ్వు ఎన్ని పుస్తకాలైనా చదువు, ఎంత ఇదైనా చదువు, మేనిఫెస్టేషన్ కొట్టేది ఏదీ లేదు. ఎంత పెద్ద సైకాలజిస్టులైనా, ఎంత పెద్ద బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అయినా చివరిగా వచ్చేది మేనిఫెస్టేషన్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది ఒక అద్భుతమైన స్పిరిచువాలిటీ. సో జోసెఫ్ మర్ఫీ కానివ్వచ్చు, అమెరికాలో ఉన్న టోనీ రాబిన్స్ కానివ్వచ్చు, లేదు అంటే బ్రెయిన్ ట్రెసీ కానివ్వచ్చు, లేదంటే ఎన్ఎల్పి ఫౌండర్స్ కానివ్వచ్చు, ఏదైనా చుట్టూ తిరిగి బైబిల్, ఖురాన్, భగవద్గీత ఏదైనా త్రూ మేనిఫెస్టేషన్ నుంచి వెళ్ళాలి. ఎంత పెద్ద మహాయోగి అయినా తిరిగి చేరాల్సింది మేనిఫెస్టేషన్లోనే. అన్ని నదులు కలిసేది మహానదిలో కలాల్సినట్టుగా ఎంత పెద్ద తోపైనా మేనిఫెస్టేషన్ నేర్చుకోవాల్సింది, మేనిఫెస్టేషన్ ద్వారా ఆయన ఎదుగుతాడు. థ్యాంక్ యూ వాసు గారు. అద్భుతం. అంటే మీకు అర్థమైంది కదా, మేనిఫెస్టేషన్ చేసుకోగానే సరికాదు, ఆనందంగా చేయాలి. మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని ఆనందంగా, నిజాయితీగా, నిబద్ధంగా చేస్తేనే మోడర్న్ వేలో చేసుకోవాలి. 100xలో చెయ్యాలి అంటే నాకు అర్థం కాలేదని మీకు అనిపిస్తే ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 100x వాసు గారు మీకు అందుబాటులోకి వస్తారు. ఆయన మీకు మెంటార్గా, గైడ్గా ఉంటారు. ఆయన వర్క్షాప్స్ ఉంటాయి, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంది. ఆయన ఒక మాట అన్నారు, చాలా విలువైన మాట, నేను 20 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాను, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనుకోకండి. చాలా ఉంటుంది, అప్డేట్ కావడం, అప్గ్రేడేషన్, మోడర్న్ టెక్నిక్స్ చాలా వచ్చాయి. ప్రతి ఒక్కరికి కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. నువ్వు ఎంత తోపు అన్నగా మళ్ళీ నువ్వు ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి మిగిలి ఉంటుంది. కాబట్టి 100x వాసుకి ఫోన్ చేయండి, ఆయన సలహా తీసుకోండి. అంతే కదా? అంతే. అంటే చిన్న కన్క్లూజన్ అండి. అయితే మోడర్న్ మేనిఫెస్టేషన్లో ఏంటంటే ఒకవేళ హెల్త్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, హెల్త్కి ఎటువంటి ఎఫర్మేషన్స్ ఇవ్వాలి, ఎటువంటి క్రియేటివ్ విజువలైజేషన్ చేయాలి, మోడర్న్ విజువలైజేషన్ చేయాలి అనేదాన్ని హెల్త్కి చెప్తాం. ఒకవేళ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఈ రిలేషన్షిప్కి మోడర్న్ వేలో ఏ విధంగా చేయాలి అది చెప్తాం. ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉన్నావు అనుకోండి, ఈ అప్పుల నుంచి ఎలా బయటికి వెళ్ళాలి, మళ్ళీ నీకు ఇన్వెస్టర్లు ఎలా తెప్పించుకోవాలి, మోడర్న్ వేలో చెప్తాం. ఒకవేళ బిజినెస్ గ్రోత్ 100xలో వెళ్ళాలి, 10xలో వెళ్ళాలంటే అది చెప్తాం. నువ్వు హ్యాపీనెస్గా ఉండాలి, దానికి చెప్తాం. మోడర్న్ మేనిఫెస్టేషన్ అనేది ఒక అద్భుతమైన 100x అనమాట. నువ్వు తృప్తిగా హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సో ప్రజలకు ఉపయోగపడాలి, నా సబ్జెక్ట్ నేను ఏదైతే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు రీసెర్చ్ చేశానో అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా మీడియా దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు బిఎస్ గారు.